ఏం చేస్తున్నా తిని చూస్తున్నాం ఇంకా రాలేదు వచ్చాము. మా అత్త చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. బాగున్నాను. బాగున్నావా? ఎన్ని రోజుల తర్వాత వచ్చినావు? మాట్లాడుతున్నావు? ఏం చేస్తున్నావు? టీవీ చూస్తున్నావు. మామయ్య ఇంకా రాలేదు అందుకునే టీవీ ఫోటో కూడా పెట్టి చేసినామా? సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియో వచ్చేసి ఏంటంటే మేము వచ్చేసి మా అమ్మమ్మ ఇంటికి హాలిడేస్కి వచ్చినాము. ఏం ఆడుకున్నామని ఆలోచిస్తున్నాం. అప్పుడే మా సెకండ్ అక్క అయితే వచ్చింది మా అమ్మమ్మ ఇంటి లోపలికి వెళ్ళి. ఏం ఆడాము, ఫ్రెండ్స్ ఎవరు లేరు కదా, హైడ్ అండ్ సీక్ ఆడదామంటే అని మా పెద్ద అక్క అంటుంది. సరే ఆలోచించాం దండి ఆడ కూర్చొని అని నేను అన్నాను. ఇక ముగ్గురం వెళ్ళి కూర్చుంటున్నాం. ఏం ఆడదాము అని మేమిద్దరం కలిసి మా చిన్న అక్కని అడుగుతున్నాం, అదే సెకండ్ అక్క. ఏం ఆడదాము అంటుంటే అప్పుడు ఒక పాప వచ్చింది, చిన్న పాప, క్యూట్ ఉంది కదా. ఏం ఆడదాము అని నేను అన్నా. మా అక్క అన్నది లూడో ఉండి అమ్మమ్మ ఇంట్లో ఆడదామా అన్నది. నేను మా పెద్దక్క వచ్చేసి ఆలోచిస్తున్నాము ఆడదామా వద్దా అని. ఆ పాప చూడండి మా కాడికి రావాలని ఎంత ట్రై చేస్తున్నా. మా అక్క అయితే తెయ్యనికి వెళ్తుంది, మా అమ్మమ్మ ఇంటికి వెళ్తుంది. చూడండి గైస్, లూడో ఏమో అక్కడనే ఉంది. అయ్యో లూడో ఏమే ఉంది కదా అని తెస్తుంది. మేమేమో ఆడ కూర్చున్నాం. ఇంకా లూడో తెచ్చిన దాన్ని ఆడుకున్నాం. మా చిన్న అమ్మమ్మ ఇంటికి ఆడ అడుగుంటుంది, ఆడ కూర్చొని ఆడుకుంటాం. చూడండి మా అక్క అంటుంది పలానా ఆడికెళ్ళి ఆడుకున్నామంటే ఎన్ని కథ చెప్తున్నాను. సో చూడండి మేము వెళ్ళి ఆడుకుంటాం అలా. ఇదే మా చిన్న అమ్మమ్మ ఇల్లు, ఇన్ని ఆడుకుంటున్నాం మేము. ఇప్పుడు వచ్చేసి ఇవన్నీ పాపకి వచ్చేసింది. మేము ముగ్గురం ఒక ప్లేస్ తీసుకొని కూర్చొని ఆడుకుంటున్నాం. మా పాప చూడండి ఎక్కుతుందో పూర్తిగా. మళ్ళీ తనని ఆడ కూర్చోమన్నది మా అక్క. లైట్ లేకుండే, సో ఇప్పుడైతే మేము మా అమ్మమ్మకి చెప్తే వేసింది అనమాట. మేము ఆడుకుంటున్నాము అంటే ఇంకా వేసింది లైట్. తీయని మేము ఇద్దరం అంటే తీసుకో అన్నది. స్నేక్ అండ్ ఆడదామా, లూడో ఆడదామని. సరే స్నేక్ అండ్ ఆడదామని నేను అన్నా. ఇంకా ఆడుతున్నాం కదా చూడండి. సో వాయిస్ మేము ఆడుతున్నాము చూడండి. మా అక్క అంటుంది అంత తొండి ఆట ఆడకంటుంటే అట్లా మాకు గొడవ అయింది. తొండి అనుకుంటే ఇక అట్లా గొడవ అయిపోయింది మా ఇద్దరికి. మా చిన్న అక్క ఏమో చూస్తుంది అక్క ఇద్దరిని గొడవ అవుతుంటే. మా అక్క చూడండి ఎట్లా చెప్తుందో మా చిన్న అక్కకి. నేను బి చెప్పిన కార్ అనేది తప్పని. అప్పుడు మా అక్క మళ్ళీ మేము ఇద్దరం కొట్లాడుతున్నాం ఎందుకు తొండి అనుకుంటాం. మళ్ళీ మా చిన్న అక్క అటు ఇటు ఇద్దరిని చూసి ఒకసారి చూడండి తన ఫేస్. మేమిద్దరం ఎట్లా కూడా పడుతున్నాము. చూసి తను ఏం చేస్తుంది చూడండి. ఇప్పుడు నేను అంటే తొండి ఆడుకు అంటుంది. అయితే మా చిన్న అక్క ఆ పైన మీ గొడవ అంటే మా పెద్ద అక్క ఆమెను కొట్టింది. అయితే తను అంటుంది నేనేమో ఆడిపోండి, మీరే ఆడుకోరు, మీ ఇద్దరు కలిసి నన్ను కొట్టిపిచ్చిరు. ఏమో ఇది నాలుగు నేనే ఒక్కదానే ఆడుకుంటా పోరు నా అమ్మమ్మల ఇంటికి పోయి అంటుంది. మేమిద్దరమేమో వెళ్ళిపోతున్నాం. ఇక ఆమెమో పాపం చూడండి ఏడ్చుకుంటూ ఎట్లా పెట్టుకుంటుందో. అంతా వాటర్ ప్రూఫ్ అంటుంది మా పెద్ద అక్క. మళ్ళీ మేము ఇద్దరం కలిసిపోయి ఆడుకోనికి పోతున్నాం. పోతే పోండి అనుకుంటుంది. ఎట్లా చూస్తుంది చూడండి. పోతే పోనీ వాళ్ళిద్దరు గొడవడి నన్ను కొట్టిన అనవసరంగా ఆడతాను వాళ్ళతోటి, నేనే పిచ్చిరాని. పోయి మా అత్తయ్య చెప్తా వీళ్ళు చెప్పని. అప్పుడు చక్కగా అవుతారు, ఇంకొకసారి నా జోలికి రారు. నేను పోయి చెప్తా మా అత్తకి, అప్పుడే చక్కగా అవుతారు. అత్త చూడత్త చర్రే ఇంకా చుట్టూ గొడవడి నన్ను కొట్టిరు ఇద్దరు కలిసి. చూడత్త ఇట్లా